కొత్త సర్వీస్ మెన్ నవీన్ భాయ్. అది 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 ఏం పర్లేదు, ఏం పర్లేదు. కమాన్. తమ్ముళ్ళు వచ్చేసింది. ఏంటి బ్రో గిట్ల? సో హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి దబి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. కర్ణాటకలో వాటర్ ఫాల్స్ ఉంది ఒకటి, సో అక్కడికి వెళ్తున్నాము. సో గేరపెన్ కెట్లాస్ టీమ్తో వెళ్తున్నాము. సో బైక్స్ అనేవి ఇక్కడ ఒకటి, దీంట్లో ఇద్దరు వస్తున్నారు, పిల్లాను నాది ఒకటి GT 650, ఒకటి 411, ఇంకొక 411. ఇది 650 టెక్స్ వెళ్తున్నాయి. అండ్ ఇవాళ పెద్ద రైడే అవుతుంది, లైక్ అరౌండ్ అప్ అండ్ డౌన్ 400 కిలోమీటర్స్ అవుతుంది. సో నిన్నటి వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అనేది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక చిన్న వీడియో అనేది చేసిన, చిన్న దానికోసము. అండ్ దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ వీడియో అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మాన్సూన్ రైడ్ అంటే కైండ్ ఆఫ్ మాన్సూన్ రైడ్ అనుకోండి. వాన కూడా పడే టైప్ ఉంది. ప్యాజర్స్లో అప్డేట్ అయితే ఇది. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్, చాయ్ ఇవన్నీ ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత. సో జస్ట్ ఇక్కడ ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారనేసి ఆగినాం. సో గైస్ ఎయిర్ చెక్ చేయించుకుంటున్నాము చేవల్లలో. సో గైస్ ఇక్కడ పరిగిలో ఆగినాము. పరిగి దాటిన తర్వాత అవుట్స్కట్స్లో ఇక్కడ ఒక మంచి ప్లేస్ అనేది ఉంది బ్రేక్ఫాస్ట్ తినడానికి. అండ్ బ్రేక్ఫాస్ట్ సెంటర్ క్లైమేట్ అనేది చాలా మంచిగా ఉంది. సో టైం ఇప్పుడు వచ్చేసి 8:20, బట్ స్టిల్ ఇట్స్ లైక్ 6 or 6:15 లెక్క అనిపిస్తుంది. మంచి క్లైమేట్ ఉంది. అండ్ ఇక్కడ సో మనతో వాళ్ళు వచ్చిన బైక్ కలెక్షన్ అయితే అక్కడ ఉంది. సో 650 రాయల్ ఎన్ఫీల్డ్ 650, హిమాలయన్ 411, నాది ఎక్స్పల్స్ GT 650, అడ్వెంచర్ 390, 411. ఇంత మనతో పాటు రెండు కార్స్ వచ్చినాయి. సో ఒకటి వెన్యూ, ఇంకొకటి తార్. సో ఇది అనమాట యాజ్ ఆఫ్ నో సెటప్. సో ఇక్కడ నుంచి ఈ టిఫిన్ సెంటర్ ఇక్కడ ఆగినాము. సో మంచిగా ఉంది ప్లేస్, మామాస్ కిచెన్ అంట. సో ఇక పైకి పోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి విల్ స్టార్ట్.
ఏంది ఇంతసేపు ఇడ్లీ వడలు ఇప్పుడు వేస్తున్నాడు. ఫస్ట్ జుట్టు చేసి లేదు మరి ఉన్నదాన్ని కవర్ చేసుకోవాలి. సో గైస్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇక ఇప్పుడు పోతున్నాం మళ్ళీ రిటర్న్. ఇంకా బైక్స్, ఇంకా కార్స్. ఏమైంది బ్రో బండికి? లూజ్ అయింది యాక్చువల్లీ. కనిపిస్తుంది లూజ్ అయింది. ఇంత పోకూడదు అనమాట ఇది. సో ఇక్కడ ఇది ఉందా, ఇది కనిపిస్తుందా ఇక్కడ? సో ఇది ఇంత గ్యాప్ ఉంది కదా, సో దీన్ని ఒకసారి తీసేసి ఇంకా లోపల పోవాలనుకుంటా కదా? లోపలికి పోవాలి యాక్చువల్లీ. ఇది రావద్దు, అంత గ్యాప్ రాకూడదు. ఇక్కడ చాలా గ్యాప్ ఉంది. సో అది కొంచెం తీసేస్తే మనకి లోపలికి వెళ్తుంది. సో ఇదండి ప్రొఫెషనల్ నవీన్ గారు చెప్పిన టిప్. హలో షేకిమా, ఇట్లా షేక్ అవ్వద్దు. షేకిమా షేక్ అవ్వకూడదు. కొట్టించుకొని అప్పుడు ఏంటంటే సో కర్ణాటకలో కొంచెం ప్రైస్ తక్కువ, 103 రూపీస్ పర్ లీటర్. సో మళ్ళీ లైన్ ఆడొక కారు, ఆడ ఇంకొక కారు, ఇక్కడ వ్యూ, ఇక్కడ నేచర్, ఇక్కడ క్రేజీ ప్లేస్. ఫైన్ అర్థమైంది కదా. సింగిల్ ఫైల్ స్టార్టింగ్, సిగ్నల్ ఇవ్వగానే డబుల్ ఫైల్ రండి. ఈజీగా ఆడ్ నెంబర్ లెఫ్ట్ సైడ్, ఈవెన్ రైట్ సైడ్ 2 ఫైల్ అయిపోతుంది. అన్న అది చాలా ప్రాసెస్ చేసుకుని ఎటు వెళ్ళిపోతారన్న, పొలాల్లో పోతారు. కష్టం అది. చాలా షార్ప్ ఉంది అది. ఆఫ్ రోడింగ్ జస్ట్ ఇట్లా ఈ వ్యూ సరిపోతుంది. చాలా అదొక్కటే కావాలి. ఇది కాదు, మా యాక్చువల్లీ మొత్తం కిందికి వెళ్తే టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర నుంచి దారి ఉంది, కిందికి దిగే రూట్ ఉంది. సో మెంటల్ ఎక్కిపోద్ది. ఇప్పుడు నేను తీపిస్తా వీడియో. వీడికి రావట్లేదు వాళ్ళు, ఇట్లా పోయి అక్కడ దిగారు బ్రో. అదే అన్న నేను అంటున్నట్టు కొద్దిగా రిస్క్ తీసుకున్నారు వాళ్ళు. ఆ వాటర్ ఫాల్ ఏదైతే ఉందో అది లోపలికి ఉంది. అవును, కొండలో పడి మళ్ళీ వస్తాయి. అదే అక్కడ పడితే ఓ 4 బాయ్స్ పోయారు. నెక్స్ట్ టెక్నాలజీ ఏమొస్తుంది తెలుసా దీనిలో? ఆ వాటర్లో జేమ్స్ ఏమున్నాయో చూపిస్తుంది. ఇప్పుడు అన్న జీటీ చెప్తారు ఇలాగే.
జీటీ లేపుతాడు ఇప్పుడు. నవీన్ 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 జీటీ లేపు జీటీ లేపు జీటీ లేపు. జీటీ లేపడాలు ఉండవు. చాలు చాలు. ఈ స్టాండ్ ఎత్తుకాలి. సో గైస్ అదే వాటర్ ఫాల్స్. మొయ్య మొయ్య లొకేషన్ క్రేజీ ఉంది. తీసేద్దాం తాళం తీసేద్దాం. ఇవన్నీ బైక్స్. ఈ అమ్మ ఏంది ఏడున్నారు? ఏడా కనిపిస్తలేరు ఇక్కడ ముందు చూపు. ఏడున్నారు ఈ వాటర్ ఫాల్ మధ్యలో. అమ్మని అమ్మ నవీన్
చిల్లింగ్ బ్రదర్స్. అన్నది బైక్ కదా అసలు. సో ఆఫ్టర్ ఆల్ దిస్ డ్రిఫ్ట్ ఇది పరిస్థితి. సో గైస్ ఎండలో మొత్తం తిరిగి ఆఫ్ రోడింగ్ అంతా చేసి ఇక్కడికి వచ్చినాము. సో ఇక్కడ ఒక షాప్ ఉంది. సో కొంచెం హైడ్రేట్ అయ్యేసి దెన్ మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళడమే. సో ఇదిగోండి బండ్లు, ఈ చెట్టు నీడ. సో భయ్య ఒక్కొక్కరు చెప్పండి ఎట్లా ఉంది మీ ఎక్స్పీరియన్స్ టిల్ నౌ. ఫస్ట్ మీతోనే. Amazing experience. We had a lot of fun. Our friends, all of us, came for a ride at 6:30 in the morning. We are right now at Karnataka, at Davadapi Waterfalls.
Just had our drinks break and chilling right now. సో మీరు హైలైట్ ఏంటంటే జీటీ నడుపుకుంటూ వచ్చారు. ఎక్స్పీరియన్స్ ఎట్లుంది గతుకుల? Amazing experience. A lot of high-end torque and it's an amazing bike. I have an aftermarket exhaust, a T101 AEW. ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ మీరు బాగుంది. సరే ఒపీనియన్. సో నెక్స్ట్ ఓవర్ టు యూ. చెప్పండి భయ్యా. అసలు ఎట్లా అనుకున్నా అంటే అట్లా అనుకున్న బండిని ఎట్లా అంటే అట్లా నడిపినాం అన్న సి అన్న. అదే నువ్వు నాకు చెప్పు భయ్యా, నీ సంగతి చెప్పు. మనం ఇంకా చిల్లరనా, మీరే ప్రొఫెషనల్స్. మీరు ఎట్లా అంటే లేపి కొడుతున్నారు మీరు బండిని. వాటర్లో నడిపిరుడు అది నాకు మస్తు నచ్చింది. నిజంగా అవసరం. ఆ వాటర్లో అది వీడియో చూడండి. సో టు యూ భయ్యా. ఏదో ఒకటి చెప్పాలి భయ్యా. అవసరం రైడర్. గుడ్ ఎక్స్పీరియన్స్. మంచిగా ఎక్స్పీరియన్స్ చేసేది యాజ్ ఎ పిల్లనా? ఓకే. ఫస్ట్ టైం రైడింగ్ కూడా. ఓకే. సో ఇప్పుడు ఎంకరేజ్ అయ్యారుగా, నెక్స్ట్ టైం మీరే నడుపుతారు. అప్పుడు భయ్యా మీది ఇంత పెద్ద బైక్ వేసుకొచ్చారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? So today I rode on a Super Meteor 650. It has a good mid-range torque. Enjoyed the location as well. Went to the Aba Dhabi waterfalls and beautiful place, must visit. And please subscribe to Ride with Nisi. థ్యాంక్ యూ. ఇప్పుడు మీది. మంచి క్రేజీ రైడ్ ఎంజాయ్ చేసాము. మార్నింగ్ వీకెండ్ బాగా కుదిరింది. సో అది కాదు అందరిది రివ్యూ. సో ఇది పరిస్థితి. ఎండ ఎక్కువ ఉంది. సో ఇక నీడలో ఉన్నాం. All of you guys who all are watching, please subscribe to Ride with Nisi. He works very hard and give your love and support to him always. థ్యాంక్ యూ. అట్లనే ఒక సెల్ఫీ కూడా దిగేద్దాం, అయిపోతుంది. తిడతారేమో వాళ్ళు. రైట్. అక్కడ నుంచి తీసుకుంటారు సౌండ్, నా దగ్గర నుంచి తీసుకోరు ఇప్పుడు ఎక్కువ. అక్కడ నుంచి తీస్తారు, జూమ్ చేస్తారు. సో ఫుల్ టైర్డ్. భయ్యా కూడా. సో భయ్యా టేస్ట్ ఎట్లుంది? ఓకే. సో అది పరిస్థితి. ఆఫ్టర్ ఆఫ్ రోడింగ్ ఇది పరిస్థితి. పాస్పోర్ట్ దగ్గర వద్దు ఎక్కువ. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. గేరింగ్ అప్. ఫైనల్లీ స్టార్ట్ అవుతున్నాం. సో ఫైనల్గా స్టార్ట్ అవుతున్నాం. దీనిపైన మీ స్పందన? No comments. నవీన్ బ్రో, మనం ఫైనల్గా స్టార్ట్ అవుతున్నాం. దీనిపైన నీ స్పందన? ప్రతి సీను క్లైమాక్స్. అందుకే ఇప్పుడు లైట్లు కూడా వేస్తున్నావా? ఇదిగోండి ఇట్లుంటుంది క్యాప్టెన్ అంటే. ఎప్పుడంటే అప్పుడు లైట్లు పెట్టుకోవాలి, ఎప్పుడంటే అప్పుడు తీసేయాలి. అంతే. ప్లగ్ అండ్ ప్లే నేర్చుకోండి మీరు కూడా. పెట్రోల్ బంక్ వచ్చినాం. దాంట్లో పెట్రోల్ ఉంది, అయినా కానీ కొట్టిస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ కర్ణాటక స్టాప్ ఇది. సో 2 బండ్లు ఉన్నాయి, మిగతా బండ్లకు వద్దంట. ఇక్కడ పార్క్ చేస్తున్నాయి. నెక్స్ట్ షాప్ ఇంకా సో
క్లైమేట్ అనేది మరి చాలా బాగుంది. అప్పుడు చూస్తే సన్న ఇలా కింద దిగుతున్నాడు. ఒకసారి ఇంజన్ బంద్ చేయలేదా? సన్న ఇలా కింద దిగుతున్నాడు కరెక్ట్ స్తంభం మధ్యలో. క్రేజీ షాట్. ఆహా. సో గైస్ నక్షత్ర అనే ప్లేస్లో ఆగినాము. నక్షత్ర ఫ్యామిలీ డాబా. సో కొంచెం రిఫ్రెష్ అయ్యి లైట్గా ఏమైనా తినేసి దెన్ విల్ కంటిన్యూ అవర్ రైడ్. యాక్చువల్లీ వాళ్ళు చాలా లేట్ అయిపోయింది, కాకపోతే ఇట్ వాజ్ ఎ గుడ్ డే. హ్యాడ్ లాట్ ఆఫ్ మెమరీస్. సో సేఫ్గా ఇంటికి వెళ్ళిపోతే చాలు. సో ఇది పరిస్థితి యాజ్ ఆఫ్ నౌ. ఇక బండ్లన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు నేను జీటీ తీసుకున్నా కొంచెం సౌండ్ ఎంజాయ్ చేద్దామని. అండ్ భయ్య కూడా కేటీఎం తీసుకున్నాడు అండ్ నా ఎక్స్పల్స్ వేరే అన్న తీసుకున్నాడు. సో యా ఇంటర్చేంజ్ చేసుకుంటా రైడ్ అనేది ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇది నక్షత్ర ఫ్యామిలీ డాబా. సో గ్యాంగ్ అంతా ఆడున్నారు. ఇక్కడ ఒక తార్ అనేది ఉంది అండ్ వెన్యూ వెళ్ళిపోయింది. సో కాఫీ 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 వితౌట్ షుగర్ కాఫీ. నార్మల్ కాఫీ, బ్లాక్ వద్దు, నార్మల్. సో మన వాళ్ళు ఈడున్నారు. సో ఇప్పుడు దాకా ఎలా ఉందండి మీ రైడ్? చీకటి రోడ్లలో ఓవర్టేక్లు చేసుకుంటూ కష్టపడుతూ వచ్చారుగా. మొత్తం లుక్ ఇచ్చుకోండి. అది కదా అది. సో యాజ్ ఆఫ్ నౌ నెస్కాఫే అన్నారు కదా, నెస్కోఫే. ఓ మై గాడ్. కంపెనీ పేరు చూసావా? నవీన్ బ్రో కంపెనీ పేరు చూసావా? నెస్కోఫే. అదే పరిస్థితి. సో ఇప్పుడు ఛాయ్ అయితే తాగుతున్నా. సో గైస్ నేను నడుతున్న బండి జీటీ. సో లొకేషన్ అనేది అయిపోయింది. బై బై చెప్తున్నాం. సో గైస్ డే ఎండెడ్ విత్ ఫేమస్ బిర్యానీ అట్ ఏరియా పేరు ఏం పేరు? హోటల్ పెంటయ్య. ఇగో ఈయననే కొత్తగా పెట్టిండు పార్ట్నర్షిప్. నిజంగా దింపేరాదురా. ఈయన నిజమే చెప్పిండు. ఫర్ ద ఫస్ట్ టైం ఈయన నిజమే చెప్పిండు. ఫర్ ద న్యూ పెంటయ్య హోటల్ వెల్కమ్స్ ఫ్యామిలీ సెషన్. అది పరిస్థితి. సో తినేసి ఇంటికి వెళ్ళిపోవడం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్